విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలోని వీఎంసీలో విజయవాడ నగర అభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. సమావేశంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, రాష్ట్ర దూదికుల ఫైనాన్స్ చైర్మన్ నాగుల్ మీరా, ఇంజనీర్లు పాల్గొన్నారు. నగర అభివృద్ధి, అండర్ డ్రైనేజ్ వ్యవస్థపై ఎంపీ శివనాథ్ సమీక్షించారు. అమరావతి రాజధానికి అనుబంధంగా రూపుదిద్దుకోనున్న విజయవాడ అభివృద్ధికి ప్రణాళికలపైన చర్చించారు. డ్రైనేజీ సమస్యలకు చెక్ పెట్టేందుకు సమగ్ర డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని ఎంపీ శివనాథ్ అన్నారు. నగరంలో నిర్మాణం కానున్న పలు ఫ్లైఓవర్లపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడను గ్రీన్ అండ్ క్లీన్ నగరంగా మార్చేందుకు చర్యలు ప్రారంభిస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రామ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ డిపిఆర్ రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి డిపిఆర్ రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని డిపిఆర్ ఏజెన్సీకి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? రైన్ వాటర్ మనం చూస్తే స్ట్రామ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది, ఎల్ఎన్టీ చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరికినే నేషనల్ హైవేస్, రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్ లో కానీ, రేపు విజయవాడ నగరంలో రాబోయే ఆర్ఓబీలు, ఆర్ఓబీలకి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం.